శ్రీరంగం వైష్ణవ దివ్య దేశాల్లో మొదటిది. భూలోక వైకుంఠంగా పేరు పొందిన క్షేత్రం శ్రీరంగనాథుడి కోవెల. ఇటు తిరుమల, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యధామం. ఇద్దరూ వైష్ణవ ఉద్దండ దైవ స్వరూపాలే. కానీ శ్రీరంగనాథుడు తిరుమల ఆలయంలో 43 ఏళ్ల పాటు తలదాచుకోవాల్సి వచ్చింది. అదేంటి, శ్రీరంగనాథుడు తిరుమలకు రావడమా, అది కూడా రక్షణ కోరి? ఇదెక్కడి చోద్యం అని అనుకుంటున్నారా? కానీ ఇది అక్షర సత్యం. ఆనాటి కాల పరిస్థితులు ఆ శ్రీరంగనాథుడికే ముప్పుగా పరిణమించడంతో తిరుమల మాత్రమే సరైన రక్షణ ప్రదేశంగా గుర్తించి ఆయనను ఇక్కడకు చేర్చారు. పరిస్థితులు చెక్కబడిన తర్వాత ఆయన మళ్లీ కావేరీ తీరంలోని శ్రీరంగానికి చేరుకున్నాడు. ఈ ఇద్దరు దివ్య దేవతా మూర్తులతో తిరుమలలో అటు పాంచరాత్ర, ఇటు వైఖానస పద్ధతుల పూజలతో కలకలలాడింది. శ్రీరంగనాథుడు తిరుమలలో సురక్షితంగా ఉన్నాడని తెలిసి దక్షిణ దేశ వ్యాప్తంగా అప్పటి రాజులు, సామంతులు, శ్రీ వైష్ణవులు తండోపతండాలుగా తరలి రావడంతో తిరుమల వెంకటేశ్వరుడి వైభవం నాటి నుంచి చారిత్రాత్మకం అయింది. ఇంతకీ ఆ రంగనాథుడికి వచ్చిన కష్టం ఏంటి, ఆయన తిరుమల వరకు ఎలా వచ్చారు అన్న విషయాలు తక్షణమే చూసేయండి.